ఏఎస్పేట పెద్దాపురంలో జనసేన నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనసూయమ్మ అనే మహిళకు చెందిన పొలంలో దౌర్జన్యంగా దాడి చేసేందుకు జనసేన నాయకుడు ఊసా వెంకట్రావు ప్రయత్నించారు. దీనిని అడ్డుకున్న మహిళపై కర్రలతో దాడి చేశారు. దాడిలో మహిళతో సహా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అదుపులో జనసేన నాయకుడు ఊసా వెంకట్రావు ఉన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలశెట్టి శ్రీధర్ అండదండలతో వెంకట్రావు తమను ఇబ్బంది పెడుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. తల మీద కూడా ఏదో చెయ్యి అతనితో ఈపుల మధ్యలో కొట్టాడు. చేలో పోయినాము, దాడి చేస్తున్నారు మంచిలోనంటే వెళ్ళాము. వాళ్ళు మమ్మల్ని 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చెయ్యేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలినవి. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న ఊసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని అంటున్నాడు. జనసేన ఊసా వెంకట్రావు, ఊసా వెంకటేశ్వర్లు, ఊసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం 8 మంది. ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య, వెంకట్రావు భార్య రమణమ్మ, మొత్తం గడ్డం రమణమ్మ, మొత్తం 8 మంది మమ్మల్ని కత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి ఆడ పడేసిపోయారు మా ఇద్దరిని. వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తున్నాడు. ఈ వెంకట్రావు చేసిన పని చూడు, నాకు ఈ జాకెట్ చూడండి, ఇదంతా చూడండి. వెంకట్రావు జాకెట్లో చెయ్యేసి మళ్ళీ పని చేసింది చూడండి, మొత్తం చూడండి. వెంకట్రావు ఊసా వెంకట్రావు నన్ను ఈ పని చేసిండు. మెల్లో మొత్తం వాళ్ళు 8 మంది, ఆడవాళ్ళు మగోళ్ళు 8 మంది, మేమిద్దరము 5 మంది మగోళ్ళు. వెంకట్రావు రౌడీయిజం చేస్తున్నాడు. జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్టని ఎందుకు పెడుతున్నారు? ఎవరన్నా చేస్తారా ఆడ మనిషి మీద ఈ రకంగా? వాళ్ళ అమ్మ లాంటి దాన్ని ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మాయినా ఒకటే, నేనైనా ఒకటి. మేము మా మామకి 80 సంవత్సరాల నుంచి, మేము 60 సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటున్నాము. ఆ భూమి కోసం మమ్మల్ని ఈ పని చేస్తున్నాడు. చేలో నుంచి దాడి చేసి చెట్టి శ్రీధరు, నలిశెట్టి శ్రీధరు, ఆత్మకూరు ఆయన చూసుకొని లేస్తే ఆయన ఫోన్ చేసి నాకు ఒక 20 మందిని పంపిమని అడుగుతున్నాడు. మమ్మల్ని పొలం గురించి ఈ పని చేస్తున్నాడు. ఆత్మకూరు శ్రీధరు, ఆయన పేరు ఏదో ఆయన అండ చూసుకొని మాకేమంటే నాకు జనసేన పార్టీ నన్ను ఎవరేం చేయలేరు ఆయన అని చెప్తున్నాడు. మాకు మేమేం చేయాలో చెప్పండి. ల్యాండ్స్ ఒక 3 దాకా ఆక్రమించుకోవడం, ఇటువంటి దొంగ పట్టాలు తెచ్చుకోవడం, అవి అమ్ముకోవడం, ఆయన ఉండేదంతా దొంగ పట్టాలేను చేసుకోవడం, ఇలా చేసుకుంటాం. పెద్దబీపురం గ్రామం, ఏఎస్పేట మండలం, అనుసంధాన మా భూమికి మేము గత 60 ఏళ్ళ నుండి సాగుబడి చేసుకున్న భూమికి ఊసా వెంకట్రావు అనే వ్యక్తి ఆ భూమి మీద కబ్జా చేయాలని చెప్పేసి నాకు దోవ కావాలి. దానికి అక్రమంగా వచ్చేసి ఆయన అధికార హోదాతో నేను జనసేన నాయకుడిని, నాకు ఎవరు ఎదురు లేరు అది ఇది అంటూ జేసీబీలు తీసుకొచ్చి మా చేలోని అక్రమంగా దోవలు చేసుకొని దానికి ఏంటి అని చెప్పేసి నేను మా అమ్మ పోయేసి చేను కాడికి మాట్లాడుకుంటూ ఎవర్రా మీరు అది ఇది అని చెప్పేసి జేసీబీ కూడా నన్ను మా అమ్మని కొట్టేసి వాటిలో కత్తులతో నన్ను నా డీపుని కత్తితో కొట్టేసి నా కాడ ఉన్న మొబైల్ తీసేసుకొని మా పెదమ్మ కాడికి వచ్చేసి గోల్డ్ వచ్చేసి తాలుబొట్టు అవి పెరికేసుకొని మొబైల్ అంతా తీసేసుకొని ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోకండి. ఏ అధికారులు వచ్చినా నన్ను ఏం చేయలేరు. నేను జనసేన నాయకుడిని. నేను ఎవరికి ఫోన్ కొట్టినా నన్ను 2 నిమిషాల్లో బయటికి తీసుకొని వస్తారు పోలీసులు. కానీ ఎవరైనా సరే నన్ను ఎవరు ఏం చేయలేడు. మీరు దిక్కున్న చాటు చెప్పుకోకండి అంటూ మమ్మల్ని కొట్టేసి అక్కడ పడిపోతే ఆ తర్వాత మా పోలీసు వారు వచ్చేదాకా మేము అక్కడే పడిపోయి ఉన్నాము.
మటుకు ఏం చేసుకుంటారు చేసుకోకండి, ఎక్కడ పెట్టుకుంటారో చేసుకోకండి అని చెప్పేసి నా చెయ్యి తీసేసి నా మొబైల్ మొత్తం తీసేసుకుని వెళ్ళిపోయారు. కత్తులతో కొట్టేసి లేదు ఎక్కువ మాట్లాడితే చంపేస్తాం అది అని చెప్పేసి మొబైల్ పక్కన తీసేసి మమ్మల్ని కొట్టి పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదేమని అంటే అధికారం నాది, జనసేన నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటాను అని చెప్తున్నా. అతను ఇదే అతనికి పనిగా ఉంది. ఆల్రెడీ ఇటువంటి భూములు కూడా కొన్ని ఆక్రమించుకొని వాటిని పట్టాలుగా దొంగ పట్టాలుగా చేసుకుంటూ ఆయన అడిగితే నేను జనసేన పార్టీ నాయకుడిని, నన్ను ఎవడు ఆపలేడు, నన్ను ఎవడు ఏం చేయలేడు, ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోకుండా అంటే మాలాంటి పేదవాళ్ళ మీద పడేసి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడి భూములు బుట్రాలు అందరినీ పేదవాళ్ళ మీద పడి లాక్కొని వాటికి దొంగ పట్టాలు పుట్టించుకుంటూ వాటిని అమ్ముకుంటూ నేను జనసేన నాయకుడిని ఎవడు ఏం చేయలేడు అని తిరుగుతాను.